ఆకలి తీరుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక విషయం ఆలోచించండి. రాయలసీమలో రెడ్లున్నారు, రాయలసీమలో ముస్లింలున్నారు. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని కులాలు అనేటివి మనం అనుకుంటే పుట్టేటి కాదు. వారసత్వంగా మన పెద్దవాళ్ళు పుట్టారు, మనం కూడా కొన్ని కులాల్లో పుడతా ఉంటాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒకటే హామీ ఇస్తున్నా. సుపరిపాలన ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఎన్టీఆర్ ఆ రోజు ఆశించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే, ఒక మానసికంగా సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో 5 సంవత్సరాలుగా మీరు చూశారు. అందరి మీద కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం బాధితులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా బాధితుణ్ణి, మీరు బాధితులే. ఈ సైకో పాలనలో నష్టపోని వ్యక్తి, ఇబ్బంది పడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనం భయపడతావా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. అన్ని మతాలకి, అన్ని కులాలకి, ప్రత్యేకంగా రాయలసీమకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ న్యాయం చేసే పార్టీ, న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు సిద్ధంగా ఉండి రేపు జరిగే ఎన్నికల్లో మీ సత్తా మీరు చూపేయండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మిమ్మల్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇప్పటికే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కింద మేము ముందుకు వచ్చాం. మా ఆడబిడ్డల కోసం మహాశక్తి. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల ఎంతమంది ఆడబిడ్డలున్నా ఇంట్లో 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు,